మా టీవీ సినిమా అవార్డ్స్ ఫంక్షన్ లో బెస్ట్ హీరో అవార్డు అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ ప్రభాస్ వీరాభిమానులు ఘాటైన కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, తమ అభిమాన హీరో ప్రభాస్ కు మా అవార్డ్స్ ఫంక్షన్ లో అన్యాయం జరగడం వెనుక కొందరి హస్తం ఉంది అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోల టాప్ స్థాయి నుండి బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ఇమేజ్ మరియు ఈ సినిమా కోసం ప్రభాస్ పడ్డ కష్టం మా టీవీ సినిమా అవార్డ్స్ జ్యూరీ దృష్టికి రాలేదా అంటూ సెటైర్లు వేస్తూ వెబ్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలిగా, శివుడిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించడానికి ప్రభాస్ పడ్డ కష్టం ముందు టెంపర్ సినిమాలో జూనియర్ పడ్డ కష్టం ఎంత అంటూ మరో కొత్త చర్చకు తెరతీశారు. అయితే ఇదంతా జూనియర్ కు అవార్డు వచ్చినందుకు జలసితో కొందరు వ్యతిరేకులు కావాలని చేస్తున్న ప్రచారం అని ఇటువంటి కామెంట్స్ ప్రభాస్ అభిమానులు చేయరని జూనియర్ వీరాభిమానులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా మా టీవీ సినిమా అవార్డ్స్ లో బెస్ట్ హీరో అవార్డును ప్రభాస్ కు ఇవ్వకుండా జూనియర్ కు ఇవ్వడం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉంది అన్న రూమర్స్ కూడా ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఫిలిం నగర్ లో హడావిడి చేస్తున్న గాసిపుల ప్రకారం మా టీవీ ఉత్తమ నటుడి అవార్డు ఎంపికలో చాలా చర్చలు జరిగాయని టాక్. ఇప్పటికే రాజమౌళి బాహుబలి ఉత్తమ సినిమా, ఉత్తమ దర్శకుడు అవార్డుతో పాటు 13 విభాగాలలో అవార్డు గెలుచుకున్న నేపథ్యంలో బెస్ట్ హీరో అవార్డును ప్రభాస్ కు ఇవ్వకుండా జూనియర్ కు ఇవ్వడం ద్వారా అందరి హీరోల అభిమానులు బ్యాలెన్స్ అయ్యే విధంగా ఈ వ్యూహాత్మక నిర్ణయం మా టీవీ యాజమాన్యం తీసుకుందని టాక్. ఏదేమైనా ప్రభాస్ 2 సంవత్సరాలు పడిన కష్టాన్ని మా టీవీ యాజమాన్యం గుర్తించలేకపోవడంతో ప్రభాస్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో